హాయ్ అండి. ఈరోజు వీడియోలో తినే కొద్దీ తినాలనిపించే చిట్టి చెగోడీల రెసిపీని షేర్ చేసుకుంటున్నాను. స్వీట్ షాప్‌లో కొనే పని లేకుండా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. ఇవి ఎన్ని తిన్నా కూడా ఇంకా తినాలనే అనిపిస్తుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. అది ఎలాగో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని కడాయిలోని 2 కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి. ఈ నీళ్లు మరుగుతుండగానే దీంట్లో కొద్దిగా బటర్ వేసుకోవాలి. ఈ బటర్ ప్లేస్ లోని నెయ్యి అయినా వేసుకోవచ్చు, లేదు అంటే డాల్డా ఉంటే డాల్డా అయినా ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లోని రుచికి తగ్గట్టుగా హాఫ్ స్పూన్ ఉప్పుని, అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా వంట సోడాని వేసి ఈ నీళ్లు కాస్త మరగనివ్వాలి. ఇలా వంట సోడా వేసుకోవడం వలన చెగోడీలు గుల్లగా వస్తాయి. ఇప్పుడు ఈ నీళ్ళని మరగనివ్వాలి. నీళ్లు మరిగిన తర్వాత ఒక స్పూన్ వాము వేసుకొని, ఏదైతే కప్పు కొలతని నీళ్లు వేసుకున్నామో అదే కప్పుతోని 2 కప్పుల వరకు వరిపిండిని వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల శనగపిండిని కూడా వేసుకొని పిండి మొత్తాన్ని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు వదిలేసేయాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చేతుల్ని కాస్త తడి చేసుకొని, పిండి కాస్త వేడిగా ఉంటుంది కదా, ఇలా కొద్ది కొద్దిగా పిండిని కలుపుకోవాలి. మరీ చల్లారేంత వరకు వదిలేయకండి. ముద్ద అనేది సరిగ్గా ఫామ్ అవ్వదన్నమాట. మీకు నీళ్లు సరిపోలేదు అనుకుంటే కాస్త చేతిలోకి కొద్దిగా నీళ్ళని వేసి లైట్‌గా స్ప్రింకిల్ చేసి పిండి ముద్దని తయారు చేసుకోండి. పిండి ముద్ద అనేది మరీ మెత్తగా ఉండకూడదు. అందుకే నీళ్ళని వేసుకునేటప్పుడు కొద్దిగా చూసుకొని వేసుకోండి. చూసారు కదా, పిండి ముద్ద అనేది ఇలాగా గట్టిగా రావాలి. ఇలా చూసారా, నొక్కుతూ ఉంటే సాఫ్ట్‌గా అనిపించాలన్నమాట. అలా పిండి ముద్దను కలుపుకోవాలి. ఇలా చిన్న పిండి ముద్దను తీసుకొని మీరు చేత్తో రోల్ చేశారనుకోండి, మీరు అనుకునేలాగా షేప్ ఫామ్ అయ్యేలా రావాలన్నమాట. చూసారా, ఇలా పిండి ముద్దను బాగా కలుపుకున్నాం అనుకోండి, ఈజీగా చెగోడీలొస్తాయి. పిండి ముద్దను సరిగ్గా కలుపుకోకపోతే చెగోడీలనేవి విరిగిపోయే ఛాన్స్ ఉందండి. ఇలా పిండి ముద్దను రెడీ చేసుకున్న తర్వాత మరొక పక్క ఆయిల్‌ని హీట్ చేసుకుందాం. ఇప్పుడు చిన్న చిన్న పిండి ముద్దలను తీసుకొని ఈ విధంగా చేత్తోని పొడవుగా రోల్ చేసుకోవాలి. ఇలా అయినా రోల్ చేసుకోవచ్చు. లేదు అంటే మీ దగ్గర పెద్ద సైజ్ హోల్స్ ఉన్న జంతికల గొట్ట ఉందనుకోండి, దాంతో కూడా వేసుకోవచ్చు. ఇలా చేయడం ఈజీయేనండి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఫింగర్ సహాయంతో ఇలా రోల్ చేసేసి చివర్లు అంటించేస్తే సరిపోతుంది. ఈజీగా చెగోడీలు వచ్చేస్తాయి. ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం ఎక్కువ ప్రాసెస్ అనుకుంటే జంతికల గొట్టాన్ని యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు. ఇలా మొత్తం అన్నింటినీ చేసేసుకోండి. చూసారా, మీకు క్రాక్స్ అనేవి ఎక్కడ ఫామ్ అవ్వకుండా చక్కగా చెగోడీలు అనేవి వచ్చేసాయి. ఇలా మొత్తం అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఆయిల్ కూడా వేడెక్కుంటుంది కదా, మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఈ చెగోడీలని వేసి వేయించుకోవాలి. ఈ చెగోడీలు బల్క్‌లో వేసుకోవచ్చండి. ఒకదానికొకటి అంటుకోవు. కాకపోతే వేసిన తర్వాత వెంటనే కలిపేస్తే విరిగిపోయే ఛాన్స్ ఉంది. అందుకని చెప్పి ఒక నిమిషం పాటు అలా వదిలేసి ఆ తర్వాత కలుపుకోవాలి. చూసారు కదా, చెగోడీలనేవి ఇలా వస్తున్నాయి. కాకపోతే ఇవి ఎంత వేగినా కలర్ అనేది చేంజ్ పెద్దగా రాదండి. అందుకని ఈ ఆయిల్ చూసారా, బబుల్స్ ఫుల్‌గా వస్తున్నాయా? ఈ బబుల్స్ అనేవి కంప్లీట్‌గా తగ్గేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ అవుతుండగానే మిగిలిన చెగోడీలని కూడా నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఒక పక్క వేయించుకొని, ఒక పక్క ఈ ప్రాసెస్ చేసుకోవడం కష్టంగా ఉంది అంటే, మొత్తం చెగోడీలన్నీ ఫార్మ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని చెగోడీలని వేయించుకోండి. అలవాటు లేదు అనుకుంటే ముందుగా ఆయిల్‌నైతే పెట్టకండి. చేతికి మణికట్టు ఉంటుంది కదా, దీంతో ఇలా లైట్‌గా ప్రెస్ చేసుకుంటూ రోల్ చేసుకుంటే ఒకే విడ్త్‌లోని పిండి ముద్దని లైన్ లాగా తీసుకురావచ్చండి. మీకు వేళ్ళతో చేసిన దానికంటే ఇలా చేసుకోవడం సులువుగా అనిపిస్తుంది. ట్రై చేయండి. జంతికల గొట్టంతో చేసుకున్నామంటే కాస్త సన్నగా వస్తాయి కదండీ! ఇలా చేసుకున్నాం అనుకోండి, మీడియం విడ్త్‌తోని చక్కగా వస్తాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. లేదు కష్టంగా ఉంది అంటే జంతికల గొట్టాన్ని కూడా యూజ్ చేయండి. చూసారు కదా, ఆయిల్ బబుల్స్ అనేవి కంప్లీట్‌గా తగ్గిపోయాయి కదా! ఇప్పుడు వీటిని తీసేసి మళ్ళీ సెకండ్ బ్యాచ్ కింద మిగిలినవి కూడా వేసి వేయించుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్‌లోని మిగిలిన చెగోడీలని కూడా కంప్లీట్‌గా ఆయిల్ బబుల్స్ తగ్గేంత వరకు వేయించి తీసుకోవాలి. అంతేనండి, చెగోడీలు చేసుకోవడం చాలా ఈజీ కదా! ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ చెగోడీలు గుల్లగా చాలా టేస్టీగా ఉంటాయండి. టీ టైమ్ స్నాక్‌గా అన్నా, పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడైనా ఇలా చెగోడీలు చేసి పెట్టండి. ఇష్టంగా తింటారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తూ మీ సపోర్ట్‌ని తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.